హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనం శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి బ్యాంక్ తరపు నుంచి 5 బెనిఫిట్స్ అనేవి, ఈ 5 బెనిఫిట్స్ కూడా బంపర్ ఆఫర్గా మనకి బ్యాంక్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ 5 బెనిఫిట్స్ గురించి ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులు అందరికీ బంపర్ ఆఫర్గా బ్యాంక్ నుండి 5 ఆర్థిక ప్రయోజనాలు అనేది లభిస్తాయి. మీరు ఒక ప్రైవేట్ కంపెనీ లేదా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నట్టయితే మీ జీతం ప్రతి నెల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఈ ఖాతాని శాలరీ అకౌంట్ అంటారు. అయితే మీ జీతం ఖాతా సాధారణ పొదుపు ఖాతా కంటే చాలా ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుందని చాలామంది ఉద్యోగులకు తెలియదు. చాలామంది దీనిని తమ జీతం స్వీకరించడానికి మరియు డబ్బును ఉపసంహరించుకోవడానికి అని మాత్రమే ఈ శాలరీ అకౌంట్ ఉపయోగపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఈ శాలరీ అకౌంట్ అనేది బ్యాంకు చాలా ప్రయోజనాలు అనేది ఇస్తుంది. ఈ శాలరీ అకౌంట్కి ప్రధానంగా 5 ప్రధాన ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాల గురించి మనం క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. శాలరీ అకౌంట్ అంటే ఏంటనేది క్లియర్గా. శాలరీ అకౌంట్ అనేది ఒక యజమాని బ్యాంకుతో భాగస్వామితో ఉద్యోగుల జీతాలను డిపాజిట్ చేయడానికి తెలిసే ఒక ప్రత్యేక రకమైన పొదుపు ఖాతా. అంటే మనం ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీ ద్వారాగా మన తరపు నుంచి మన కంపెనీ అనేది మనకి ఒక శాలరీ అకౌంట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ శాలరీ అకౌంట్ ద్వారాగే మనకి ఆ కంపెనీ అనేది శాలరీ అనేది ప్రతి నెల వేయటం అనేది జరుగుతుంది. ఇవి భారతదేశంలో ప్రముఖ బ్యాంకులు SBI, HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్, ఇటువంటి బ్యాంకులన్నీ ఇట్ల నుంచి కూడా మనకి శాలరీ అకౌంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఖాతాలు సాధారణ పొదుపు ఖాతాలతో సాధారణంగా అందుబాటులో లేని ప్రత్యేక అధికారాలతో వస్తాయి అన్నమాట. ఈ అకౌంట్ అనేది శాలరీ అకౌంట్ టాప్ 5 ఆర్థిక ప్రయోజనాలు అనేది, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ప్రయోజనం వచ్చేసి మనకి జీరో బ్యాలెన్స్ సౌకర్యం అనేది, ఫెసిలిటీస్ అనేది మనకి బ్యాంక్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి జీరో బ్యాలెన్స్ ఫీచర్ అన్నమాట. సాధారణ పొదుపు ఖాతాలో 2000 నుంచి 5000 వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉంటేనే మాత్రమే మనకి ఆ ఖాతా అనేది నిర్వహించడం, సేవింగ్ అకౌంట్లో ఉండటానికి జరుగుతుంది. అదే శాలరీ అకౌంట్లో అయితే జీరో బ్యాలెన్స్ కూడా మనం మెయింటైన్ చేసుకున్నా కానీ మనకి ఏ విధమైన ఇబ్బంది అనేది కలగకుండా ఉంటుంది. అయితే జీతం ఖాతాలో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. మీ బ్యాలెన్స్ 0 అయినప్పటికీ ఎటువంటి జరిమానా విధించబడదు. ఇది భారీ ఉపశమనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా అధిక ఖర్చుల నుంచి నెలలో ఇది ఉపశమనాన్ని మనకి అందించడం జరుగుతుంది. సెకండ్ ప్రయోజనం వచ్చి అన్లిమిటెడ్ ఫ్రీ ATM ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. సాధారణంగా ఖాతాదారులు ATM నుంచి లిమిటెడ్ ఫ్రీ ATMs అంటే మనకి 3 నుంచి 5 ట్రాన్సాక్షన్లు అనేవి విత్డ్రా చేసినట్లయితే ప్రతి నెల కూడా ATMల నుంచి ఈ 5 దాటినట్లయితే మిగతా ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తే అంతవరకు మనకి ఫీజు అనేది వీళ్ళు వసూలు చేయటం అనేది జరుగుతుంది. అదే శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే వారు బ్యాంకు ATM నుండి అపరిమితంగా విత్డ్రాలు అనేవి చేసుకోవచ్చు. అదనపు లావాదేవీ ఛార్జీలు అనేవి ఏమీ ఉండవు. ఎప్పుడైనా డబ్బును సులభంగా పొందవచ్చు. ఇది ఒక రోజు ఆర్థిక నిర్వహణకు సులభతరంగా చేస్తుంది. మూడోది మనకి బెనిఫిట్స్ ఏంటంటే అత్యవసర పరిస్థితులకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా దీనికి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది అత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాల్లో ఒకటి. ఈ ఫీచర్ మీ బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ 0 అయినప్పటికీ డబ్బును ఉపసంహరించుకోవడానికి మిమ్మల్ని అనుమతించడం జరుగుతుంది. మీ జీతం మరియు ప్రొఫైల్ ఆధారంగా బ్యాంకులు 10,000 నుండి అనేక లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పరిమితులకు అందించవచ్చు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ఇన్స్టెంట్ ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి తీసుకోవచ్చు. కనీస డాక్యుమెంటేషన్ అనేది ఏమీ ఉండదు. త్వరితగా ఆమోదం అనేది పొందుతుంది. సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపులు అనేవి. 4వ బెనిఫిట్స్ వచ్చేసి ఉచిత చెక్ బుక్ మరియు ప్రీమియం డెబిట్ కార్డ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. జీతం ఖాతాదారులకు ప్రీమియం బ్యాంకింగ్ సేవలను కూడా పొందుతారు. ఇవి ఉచిత చెక్ బుక్లు, ఫ్రీ డెబిట్ కార్డులు, ప్రీమియం ప్లాటినం డెబిట్ కార్డులు, ఇవి వీళ్ళకి ప్రయోజనంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రీమియం డెబిట్ కార్డులు అదనపు ప్రయోజనాలు అందిస్తాయి. ఏమందిస్తాయి అంటే విమానాశ్రయ లాంచ్ యాక్సెస్, క్యాష్ బ్యాంక్ ఆఫర్లు, షాపింగ్ డిస్కౌంట్లు, అధిక ఉపసంహరణ పరిమితులు, ఇవి వాళ్ళకి ప్రీమియం డెబిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవి ఇవ్వటం అనేది జరుగుతుంది. అత్యంత ముఖ్యమైనది మనకి అందరికీ అవసరమైనది ఏంటంటే అధిక వడ్డీ రేట్లు నుంచి రుణ ప్రయోజనాలను తీసుకుంటారు. కొన్ని బ్యాంకులు సాధారణ ఖాతాలతో పోలిస్తే జీతం ఖాతాలతో కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. అదనంగా శాలరీ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళకి మీరు పొందే అవకాశాలు మెరుగుపడతాయి.
పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ అనేది ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఇవ్వటం అనేది జరుగుతుంది. వీటి వల్ల బెనిఫిట్స్ అనేవి తక్కువ వడ్డీ రేట్లు, లో ఇంట్రెస్ట్ రేటు, అంటే మనకు పేపర్లెస్ వర్క్ అనేది మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. వీటి వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి శాలరీ అకౌంట్లలో తరచుగా ఉచిత వ్యక్తిగత ప్రమాదాలు బీమా అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లు కానీ ఇవి పర్సనల్ అకౌంట్ వాళ్ళకి, శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది రేంజ్ని బట్టి 2 లక్షల నుంచి 20 లక్షల వరకు మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళు మాత్రమే ఇవ్వటం అనేది జరుగుతుంది. జాబ్ అనేది చేంజ్ అయినట్టయితే ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మనం ఈ ఖాతా అనేది వేరే బ్యాంక్ కూడా మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక ఆప్షన్ వచ్చేసి అదే ఖాతాను ఉపయోగించుకోవటం, మీరు మీ కొత్త యజమాని వివరాలను సేకరించవచ్చు మరియు దానిని జీతం ఖాతాకు ఉపయోగించడం కొనసాగించవచ్చు. ఈ జీతం క్రమం తప్పకుండా అదే అకౌంట్కి జీతం పడకపోతే అకౌంట్ అనేది సాధారణ అకౌంట్ కింద మార్చుకోవచ్చు. శాలరీ అకౌంట్ అనేది తెరవడానికి మనం ఏ ఫీజు కూడా చెల్లించిన అవసరం లేదు. జీతం ఖాతా వాళ్ళకి పూర్తిగా ఉచితంగా ఈ బ్యాంకు అనేది నిర్వహించడం, ఈ ఖాతాలన్నీ తెరవడం అనేది జరుగుతుంది. వీళ్ళ వల్ల ప్రయోజనాలు, వీళ్ళు బెనిఫిట్స్ ఏమిటంటే శాలరీ అకౌంట్ 0 బ్యాలెన్స్ ఉంటుంది, ఎమర్జెన్సీ లోన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ ప్రీమియం బ్యాంకింగ్ సర్వీస్ అనేది ఉంటుంది, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఈజీ లోన్ అప్రూవల్స్ అనేది ఈ శాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే శాలరీ అకౌంట్ ఉద్యోగులకు అత్యంత విలువైన ఫైనాన్షియల్ టూల్స్ అండ్ ఫర్ ఎంప్లాయీస్కి బ్యాంకింగ్ సేవలు అనేవి చాలా పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.